నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మీ శాఖలకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్మించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, జాయింట్ కలెక్టర్ భావన. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 5 మంది శాసనసభ్యులు, మంత్రి, ఎంపీ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ద్వారా మీ శాఖలకు సంబంధించి అర్జీలు వచ్చి ఉంటే వాటిని వెంటనే పరిశీలించి పరిష్కారం చూపాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు. మండలం ఓకే. సమస్య ఏంటన్నారు? నా పొలం పక్కన కలిపేసుకున్నారు, ఒకటి అమ్ముకున్నాడు, మిగతా కొంచెం కలుపుకుని వాడు 10 దాకా కలుపుకున్నాడు. నా బాధలో పను 106 గజాల బాధ దూరం పోతుందండి. అబ్బరు ఏం కావాలి? ఏం కావాలి? భూమి రిజిస్ట్రేషన్ ఏం కావాలి? పాపన జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి అధ్యక్షుడు సీఎం రవి మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో స్పందన కార్యక్రమంలో అనేక సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగిందని, అవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే, పరిష్కరించామని రాసుకుంటున్నారు కానీ అవి పరిష్కారం కావడం లేదు. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా పరిష్కారం కావడం లేదు. ఇదే సమస్యపై ఈ రోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది. కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించండి అండి అంటారు. స్థానిక సమస్యలపై స్థానిక అధికారులు స్పందించాలని అని తెలిపారు. నేను మీ సామాజిక కార్యకర్త ఆర్కేసీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి పేరుతో నేటి కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది. గతంలో స్పందన అనే పేరు ఉంది, ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంది. ఏ పేరైతే ప్రజా సమస్యలు పరిష్కరించబడుతున్నాయా? గత ప్రభుత్వంలో చేసిన విధంగా కన్నా ఇంకా ఘోరంగా సామాన్యులైన మాలాంటి వాళ్ళము కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి చీరాల పట్టణ నియోజకవర్గ సమస్యల్ని లేవనెత్తుతున్నాం. వాటిని ఏమాత్రం పరిష్కరించబడ్డాయని చెప్పి నోటీసులు పంపిస్తున్నారు. ఆ విధంగా 2-3 సార్లు జరిగిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కాల్స్ వస్తున్నాయి, ఫాలోఅప్ బాగానే ఉంది. తిరిగి రీఓపెన్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ మాకు ఆప్షన్ ఏదని చెప్తున్నారు. చీరాల మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు సోమవారం, టీజీఆర్ఎస్ 16వ తారీఖు సోమవారం
ఇక్కడ ఓపెన్ చేయమని అన్నారు. మళ్ళీ ఏంటి మరి ఎలా సమస్య పరిష్కరించబడింది అంటే మళ్ళీ మీరు తిరిగి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమంటారు. సమస్య ఉందేమో ఇక్కడ, మనమేమో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమంటారు. ఒక సామాన్యులు, బీపీఎల్ ఫ్యామిలీస్, వైట్ కార్డు హోల్డర్స్ ఎన్నిసార్లు అయినా అధికారులు చుట్టూ తిరుగుతారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు సక్రమంగా పనిచేయకుండా భ్రష్టు పట్టించడం అవుతుంది కదా ఇది అని మనం గట్టిగా ఇప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడిన తర్వాత కమిషనర్ గారు రావటం, మళ్ళీ ఈ సమస్య మీద రవికుమార్ శీలం అనే అతను ఇచ్చిన సమస్య మీద రీఓపెన్ చేస్తున్నామని ఇప్పుడు మాటిచ్చారు. ఇప్పుడు వరకు అక్కడ ఉన్న ఆఫీసర్లు ఇది రీఓపెన్ చేయడానికి లేదని చెప్తున్నారు. అంటే కాస్త సామాజిక బాధ్యత కలిగి 10 మంది అధికారుల దగ్గరికి వెళ్తున్నట్టు మాకే ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు సామాన్యుడు ఏమి చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు ఈ స్పందన అనే పేర్లు కానీ, ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికలు అనే పేర్లు కానీ పెట్టడం దేనికి? అంటే ఇది ఒక పపెట్ షోనా? ఒకవేళ ఈ కార్యక్రమాలని ఒక పపెట్ షోనా ఇది అని అనాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలారా, మీరు నిరుత్సాహపడకండి. చీరాల పట్టణ నియోజకవర్గంలో ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే మాలాంటి వారి దృష్టికి, సోదరుడు జిలాని దృష్టికి, సామాజిక బాధ్యతలు మాలాంటి దృష్టికి తీసుకురండి. చీరాల పట్టణ నియోజకవర్గంలో సమస్యలే పరిష్కరించలేనప్పుడు రాష్ట్ర సమస్యలే పరిష్కరించగలుగుతాం. ఒక చిన్న గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించినప్పుడు పెద్ద పెద్ద చేయలేమని చెప్పి తెలియజేస్తూ, ప్రజలు అచేతన పడద్దు, నిరుత్సాహపడద్దు, మీకోసం మేమున్నామని తెలియజేస్తూ బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత భజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో భారతరత్న మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అణుబాంబు పితామహులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చైర్మన్ మించాల సాంబశివరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చీరాలపట్నం అబ్దుల్ కలాం విగ్రహాన్ని వెంటనే భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని వెంటనే పెట్టాలి. చీరాలపట్నంలో ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని వెంటనే భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని వెంటనే పెట్టాలి. చీరాలపట్నం అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని వెంటనే పెట్టాలి. ఏపీజే అబ్దుల్ కలాం అందరికీ జైపీ మిత్రులారా, ఈరోజు మన చీరాలపట్నంలో చీరాలపట్నంలో మన భారతరత్న పద్మభూషణ భారత అణుశాస్త్రవేత్త, భారతదేశ యొక్క పౌరంతో ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాంటి కలాం గారి విగ్రహం చీరాలపట్నంలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వంలో పెట్టారు కానీ అది అంతంత మాత్రమే శాంక్షన్ చేశారు కానీ విగ్రహం పెట్టలేదు. ఇది మన ప్రజాప్రభుత్వం కంపల్సరీ. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అంటే మహా వ్యక్తి. ఆయనకి ఉండటానికి ఇల్లు లేకపోయినా భారతదేశం కోసం ఆయన భారత అణు శాస్త్రవేత్త, భారతదేశం యొక్క పౌరుని ప్రపంచానికి తెలిసిన ఏకైక వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాంటి అబ్దుల్ కలాం గారు ఈరోజు మన భారతరత్న పద్మభూషణ మన భారత అణుశాస్త్రవేత్త మన ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని మన చీరాలపట్నంలో 1 టౌన్ ముందు కానీ మెయిన్ సెంటర్లో ఎక్కడైనా పెట్టాలని మా దళిత భజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మా ముస్లిం సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ. ఎందుకంటే అలాంటి మహానుభావుడిని రాబోయే కాలానికి తెలియపరచాలి. స్కూల్ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి, కాలేజీకి, యూనివర్సిటీకి. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఈయనమ్మ ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈయనమ్మ. ఎందుకంటే ప్రపంచ ఆనిముత్యం ఎవరంటే ఆ దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలియాలి. అలాగే ప్రపంచ మేధావి, ప్రపంచంలో కూడా ఉన్న ఎంతోమంది మన మహాత్మా జ్యోతిలాల్ పూలే గారు. అలాంటి మహా వ్యక్తుల ఫోటోలు కంపల్సరీ పిల్లలకి స్కూల్లో, హై స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, సెంటర్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టి తెలియపరిచే విధంగా రాబోయే కాలానికి ఇలాంటి తెలియదు మిత్రులారా. అలా తెలిసే విధంగా మన ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని చీరాలపట్నం పెట్టాలని. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో పోలీసుల తీరుపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానిస్తూ బెదిరింపులకు పాల్పడిన 2 కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం రేపల్లె సిఐ కార్యాలయం ప్రాంగణంలో పత్రికా సమావేశం నిర్వహించారు. సిఐ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వై సోమశేఖర్, వి రవికుమార్ ఒక కేసు విషయంలో రాజీ పడాలని 89% వైకల్యం కలిగిన ఎస్కే సుబ్బారెడ్డి ఆయన తండ్రిని బెదిరించినట్లు బాధితులు ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈరోజు రేపల్లె పట్టణంలో సుబాని అనే దివ్యాంగుడి మీద గత సంవత్సరం ఇదే నెలలో దాడి జరిగింది. ఆ దాడికి కారణమైన అడ్వకేట్ మునిపల్లి సుబ్బయ్య గారి మీద కేసు నమోదు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దివ్యాంగుడైన సుబానిని మరియు కుటుంబ సభ్యులని, వృద్ధులైన వారి తండ్రిని
పోలీస్ స్టేషన్లు పలుమార్లు తిప్పించుకోవటమే కాక అక్కడున్న కానిస్టేబుళ్ళు సైతం వాళ్ళని బెదిరించటం, 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం, మీ అంతు చూస్తాము, మీ రాజీకి రండి అని చెప్పి వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వీరి మీద వెంటనే విచారించి వీరు కానీ చర్యలు తీసుకోని పక్షంలో పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఒకటే చెప్తున్నాము, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి స్వయంగా కలిసి అక్కడ జరుగుతున్న విషయాలు మొత్తం క్లుప్తంగా వివరించి చర్యలు తీసుకోమని చెప్పడంతో పాటు ధర్నాకి కూడా త్వరలో పిలిపిస్తామని చెప్పి చెప్తున్నాం. ధన్యవాదాలు. చట్టం సెక్షన్ 92 ప్రకారం దివ్యాంగులు ఎవరినైతే అవమానపరిచినా, దివ్యాంగులు కిందపరిచినా వీటన్నిటి మీద కూడా ఈ సెక్షన్ ఉపయోగపడుతుందని చెప్పి డిఎస్పీ గారు దీని మీద దృష్టి పెట్టి వెంటనే కానిస్టేబుల్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మా ఒక జనసేన పార్టీ నుంచి కూడా తెలియజేస్తున్నాం. అలాగే దివ్యాంగుల సంఘాల నుంచి కూడా తెలియజేస్తాం. దివ్యాంగం అంటే అంత చిన్న చూపు అని చెప్తున్నాం. పోలీసు ఒక ఉన్నత స్థానాన్ని ఉండి కూడా పోలీసులు కూడా దివ్యాంగుల్ని చిన్న చూపు చూస్తున్నారంటే దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి మీరు కానీ మా ఒక దివ్యాంగుడికి న్యాయం చేయకపోతే మరి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి దీని మీద మేము గట్టి చర్య తీసుకుంటామని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ డిఎస్పీ గారు మీరు వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి మా ఒక జనసేన పార్టీ నుంచి దివ్యాంగ సంఘాల నుంచి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రేపల్ల మండలం 25 వార్డుకి చెందిన వాడిని నేను. మా ఇంటికి కొద్ది దూరంలో మునిపల్లి సుబ్బయ్య గారు ఉంటున్నారు, అడ్వకేట్ అండి. వాళ్ళకి మాకు స్థల విషయంలో గొడవ జరిగిందండి. గత సంవత్సరం నుండి రేపల్లి స్టేషన్కి తిరుగుతూనే ఉన్నాను నేను. పోయిన నెల అదే నవంబర్లో 4వ తారీఖు 11వ నెల 2025 మళ్ళీ వాళ్ళ కుటుంబం వచ్చి మా మీద దాడి చేశారండి. నేను రేపల్లి మహాశివరాత్రి సందర్భంగా చినగంజ మండలం సోఫ్రాల గ్రామంలో ప్రసిద్ధ శివక్షేత్రం రామలింగేశ్వరుడు సన్నిధిలో విశేష పూజలు చేసి అర్చనలు అభిషేకాలు ఆచరించారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు. అష్టేశ్వరాలతో శుభ సంతోషాలతో పాడి పరిశ్రమలతో తుడుతూగారిని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.